హాయ్! వెల్కమ్ టు వింగ్స్ ఏఎం. నేను అర్జున్ మహాదేవ్. ఇవాళ గతం నేర్పిన ముచ్చట్లల్లో మూడో వీడియో. కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యోగం చేస్తుంటారు కదా! వాళ్ళ గురించి. దీంట్లో తప్పుగా మాట్లాడతానా, ఒప్పుగా మాట్లాడతానా నాకు తెలీదు. కానీ ఫ్యాక్ట్ అయితే మాట్లాడతా. ఆహ్, చాలా ఫ్యాక్ట్ మొఖం మీద. మీరు ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు యూజ్ అవ్వచ్చు. వీడేందిరా గ్యాన్ ఇస్తున్నాడా అని అనుకోకండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి గ్యాన్ ఉంది. కానీ మనం పాటించట్లేదే. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటది. ప్రతి ఒక్కరికి తెలిసి ఉండి ఉంటది. కానీ మనమందరం సైకాలజిస్ట్‌ల దగ్గరికి ఉరుకుతాం. డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషర్ దీన్లకు మనం పేర్లు పెడతాం. నిజానికి ఇవన్నీ మానసిక వేదనలే గదా! అందుకే ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే జాబర్స్. మన ఇండియన్ మెంటాలిటీకి చిన్నప్పటి నుంచి నూరిపోసేదేం తెలుసా? జాబ్ చేయాలి. జాబు ప్రైవేట్ జాబ్ చేస్తే ఓకే. గవర్నమెంట్ జాబ్, అటెండర్ జాబ్ ఉన్నవాడు ఓన్‌కి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. వానికేం తక్కువైంది? ఆ పిల్లకేం తక్కువైందబ్బా! మస్తు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. ఇమాజిన్ తల్లిదండ్రులు ఎంత గొప్పగా చెప్పుకుంటారు కదా! వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తున్నారు అంటే. నేను రీసెంట్‌గా ఒక మిత్రునితో కలిసి ఒక అనాథాశ్రమం విజిట్ చేసిన. వీడియో పెట్టాలని లేదు నాకు అట్లాంటివి. నేనసలు వీడియో షూట్ చేయలేను. అక్కడ నేను చాలా మందితో మాట్లాడిన. ఆల్మోస్ట్ అందరితో మాట్లాడి ఉండి ఉంటా. 3, 4 గంటలు అక్కడ ఉన్నాము. ఎందుకో మాట్లాడాలనిపించింది. అందరితో కొంతసేపు మాట్లాడి, కొంచెం వాళ్ళకి కొంచెం నవ్విచ్చి, అప్పుడప్పుడు వస్తుంటాం. బాబాయ్ అనో, పెదనాయన అనో, ఏదో మన ఊర్లో పెరిగినోళ్ళమబ్బా! ఊర్లలో ఎట్లుంటదంటే మంచి, చెడ్డ ఇట్లేం లేవు. ఓడు ఏ కులమోడు అనేది ఏం లేదు. ఇట్లా పలకరింపు ఉంటది మనకి. సిటీలో పక్క రూమ్‌లో ఉన్నోడు గూడా నువ్వు రూమ్‌లో సచ్చిపోతే గూడా ఎవడు దేకేటోడు ఉండడు. పక్క రూమోనికి గూడా మన మీద ఏదో రకమైన ఫీలింగ్ ఉంటది. వాని మైండ్ సెట్ అట్లాంటిది. ఓపెన్‌గా ఉండలేరు వాళ్ళు. కానీ ఊర్లో అట్లా గాదు గదా! ఊరు మైండ్ సెట్ అబ్బా! సింపుల్ థింగ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే అవతల నుంచి రెస్పెక్ట్ ఒస్తది. మొఖం మొత్తం అని మాడుసుకొని నువ్వు ఏం మాట్లాడినా ఏమొస్తది. సో, ఓకే. జరిగింది నేను సిట్యుయేషన్ చెప్తా. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎవరైతే పెద్దవాళ్ళున్నారో వాళ్ళలో 95% వాళ్ళ పిల్లలు జాబులు చేస్తున్న వాళ్ళే. ఇమాజిన్ వ్యవసాయమో, వ్యాపారమో, కూలీనాలి చేసుకునేటోని ఎవ్వని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో లేరు. కానీ జాబ్స్ చేసే వాళ్ళ తల్లిదండ్రులే ప్రాపర్‌గా ఉన్నారు. కొంతమంది పిల్లలు అమెరికాల, లండన్‌ల, ఆస్ట్రేలియాలో ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇక్కడే జాబులు చేసుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం వృద్ధాశ్రమాలలో ఉన్నారు. వృద్ధాశ్రమం అంటే ఓల్డ్ ఏజ్ హోమ్. ఇమాజిన్ మనకు అమ్మ, నాన్న అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. అది ఏదైనా రీజన్ గానీ, కానీ స్టిల్ ఈ జన్మకి వాళ్ళే మన తల్లిదండ్రి. అన్నదమ్ముండ్లుంటే ఈ జన్మకు వాళ్ళే మనకు అన్నదమ్ముండ్లు. కానీ కొంతమంది మాత్రమే మన జీవితంలో బెస్ట్‌గుంటారు ఫ్రెండ్స్. అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇడిచిపెడితే ఈ జన్మకు వాళ్ళే మన తల్లిదండ్రులు. కన్న తల్లిని గూడా వృద్ధాశ్రమంలో ఇడిచిపెట్టడం ఏంటో నాకు అర్థం కాలే. ఒక ఆమె పెద్దామె 70 ఏండ్లుంటది. తను ఎంత స్ట్రాంగ్‌గా ఉంది. అమ్మా! నాకు మస్తు అనిపించింది తనతో మాట్లాడి. ఇట్లా బలం వస్తది చూడండి అంత బలం అనిపించే. అండ్ ఆ కాలంలో ఆమె బీఏ చదివింది. నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మ చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎవడి జీవితాలు వాళ్ళే చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటాళ్ళకి వాళ్ళకు తల్లిదండ్రుల మీద విలువ లేదు. ఒక్కసారి ఆలోచించండి బాబు. ఎంత కష్టపడి కని ఉంటా. ఎంత కష్టపడి చదివిచ్చి ఉండి ఉంటా. మా ఆయన చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి వాళ్ళని పెంచి పోషించింటా. ఒకడు అమెరికాలో ఉంటాడు. ఒకడు ఢిల్లీలో ఉంటాడు. ఆ తల్లి మనోవేదన ఎట్లా ఉంది తెలుసా? అద్భుతంగా సంపాదిస్తున్నారు గదా! ఎవడో ఒకడు పెట్టుకొని ఆ అనాథాశ్రమంలో ఇచ్చే పైసలేదో ఒక ఇంట్లో ఒక గార్డియన్ అంటే పని చేసే వాళ్ళనన్నా పెట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా! కానీ ఆ తల్లి చెప్పిందేంటంటే, "నా పొలం అమ్మి నేను అమెరికాకి పంపించిన తనని, కనీసం ఆ పొలమన్నా ఉండి ఉంటే ఎవరికన్నా కౌలుకిచ్చానా నేను ఇవాళ ఊర్లో ఉంటుంటే. నాకో చిన్న ఇల్లు ఉంటది ఊర్లో" అని. తల్లిదండ్రులు చివరి క్షణాలలో పిల్లల దగ్గర ఉండాలని అనుకుంటారు. వాళ్ళు మన కోసం జీవితం మొత్తం ధారపోస్తారు గదా! ఆ తల్లి అన్న మాట ఇంకోటేంటంటే, జాబ్ వచ్చింది గదా అని జెప్పి రూ. 1,00,000 జాబ్ ఉంటే వీళ్ళు చేసే అప్పులు 2,00,000 ఎట్లా కడతారు? ఈ మాట తనన్నదే. గొంతెమ్మ కోరికలకు పోయి అప్పుల పాలయ్యి ఈ నెల జీతం వచ్చిందో లేదో నెల జీతం వచ్చే 10వ తారీఖు లోపలనే అంతా అయిపోయి మళ్ళీ 20 రోజులు జీతం కోసం తనలాడుకుంటా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటా ఉంటారు అని అన్నది. తన కొడుకుల గురించి ఇంత స్పష్టంగా తెలిసి ఉంది కదా! తనకు 70 ఇయర్స్ స్టిల్ ఆ ఆశ్రమంలో వంట చేస్తది. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో. తను స్ట్రాంగ్‌గా ఉంది. నేను నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఆలోచించండి.
మీ తల్లిదండ్రుల్ని మీరు ఎక్కడ పెట్టిండ్రు? మీరు గౌరవించకపోయినా పర్లేదురా అయ్యా, తిండి పెట్టండి. ఇంట్లో ఒక మూల పడి ఉంటారు కదా, కనీ పెంచిన పిల్లలు కదా. ఎవ్వరైనా ఇప్పుడు రేపు మీకు పిల్లలున్నారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనాథాశ్రమాలలో విడిచిపెడతారు కదా, అదే వృద్ధాశ్రమాలలో విడిచిపెడతారు కదా. అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? స్టిల్ ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అదే ఫీలింగ్ ఆ రోజు మీకు ఉంటుంది. ఎందుకు దాన్ని తెచ్చుకోవడం? ఇప్పుడే మీ పిల్లలకి చెప్పండి, మీ భార్యకి, మీ భర్తలకి చెప్పండి. అరే వాళ్ళని మంచిగా చూసుకోవాలి. రెండో బాల్యదశ అని అంటారు కదా, వృద్ధాప్యాన్ని. పిల్లల్లాగా చూసుకోండి. కొంచెం చాదస్తం ఉంటుంది, కాదనట్లే. తల్లిదండ్రులు పిల్లల్ని కాకపోతే ఎవరిని అంటారు? బయట రోడ్ మీద పోయేటోళ్ళని అంటారా? మీరే చెప్పండి. పిల్లల్ని కాకపోతే తల్లిదండ్రులు ఎవరిని అంటారు? వాళ్ళు జీవితం అంతా మన కోసం కష్టపడి ఎంతో అంతో రూపాయి దాచుకొని మనకు పెంచి పెద్ద చేసి చదివించి బయటి దేశాలకు పంపించి అద్భుతంగా ఉండనిచ్చి వాళ్ళ చివరి దశ మాత్రం ఓల్డేజ్ హోమ్స్లల్లా అనాథ బతుకులు, చూసి చూడని బతుకులు. 3-4 రోజుల నుంచి ఈ వీడియో చేయాలని ఉండిండే, కానీ ఆలోచించిన చేయడం కరెక్టా కాదా బాగా ఆలోచించిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా. మనసుకు అనిపించింది చేస్తున్నా. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్న దగ్గర కనీసం ఒకడన్నా చూసుకోవాలి కదా. ఓ 6 నెలలు ఇక్కడ పెట్టుకుని ఒక 6 నెలలు అక్కడ పెట్టుకున్నా సంతోషమే కదా. ఇప్పుడు నాయన జాబులు, నిజం చెప్తున్నా, వ్యాపారం చేసేటోడు వ్యవసాయం చేసేటోని కన్నా జాబులు చేసేటోని ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటారో తెలుసా? అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా, జాబ్ చేసుకునే వాళ్ళైతే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. మీకు ఒక సిచ్యువేషన్ చెప్తా. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముందు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతుండే. వాళ్ళు జాబ్ చేస్తారు. వాడు అనేది ఏంటంటే, ఏడరా ఈడ జాబ్కి టైం సరిపోవట్లే, ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నా, అందుకే అమ్మ నాన్న ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ నాన్నకి పెరాలసిస్ ఉంది, వాళ్ళ అమ్మనే సేవ చేసుకుంటూ బతుకుతున్నారు పాపం. బెంగళూరు నుంచి హైదరాబాద్ పెద్ద దూరమేం కాదు. సాటర్డే సండే 2 రోజులు హాలిడే కదా, ఫ్రైడే నైట్ బయలుదేరండి, సాటర్డే మార్నింగ్ దాకా ఊర్లో ఉంటారు, అమ్మ నాన్నతో ఉండండి. ఎమోషన్ అవుతున్నా, సారీ ఫర్ దట్. చూసుకోండి కదా, ఒక్క రోజు వారంలో లేకపోతే నెలకు కనీసం 1-2 రోజులు టైం ఇవ్వండి. మిగిలిన మీ జల్సాలకి, మీ ఎంజాయ్మెంట్కి, మీ పెండ్లాలు, మీ లవర్లతో గడపండి, నో ప్రాబ్లం ఫర్ దట్. కానీ నెలకు 1-2 డేస్ అన్న మా పిల్లగాడు మా దగ్గరకు వస్తున్నాడు, మా పాప మా దగ్గరకు వస్తుంది. అరే జాబ్ చేసినంత మాత్రాన ఏదో పెద్ద కిరీటం పెట్టుకున్నట్టు కాదు కదా. తల్లిదండ్రులను చూసుకొని రా నాయన, పుణ్యం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు లేనప్పుడు ఆలోచన చేయటానికి కూడా మనం అర్హులం కాదు. అందుకే ఉన్నప్పుడు బాగా చూసుకోండి. వాళ్ళేం మీ ఆస్తి అడగరు, వాళ్ళ ఆస్తి మీకు ఇస్తారు. తల్లిదండ్రి పిల్లలకి ఆస్తులు ఇస్తారు. ఏ తల్లిదండ్రి కూడా పిల్లల ఆస్తులను లాక్కోరు. సో ప్లీజ్, అమ్మనాన్నల్ని మంచిగా చూసుకుంటారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసి కనీసం ఒక్కరు మారినా నాకు అంతకన్నా అద్భుతమైనది ఇంకేం లేదు.